మీరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి 7-8 ఇయర్స్ పాపకి సింపుల్ గా ఫ్రాక్ స్టిచ్చింగ్, అంటే ఓన్లీ ఇక్కడ నెక్ దగ్గర సీతారామం కాలర్ నెక్ వేయమన్నారు. అయితే దానికోసం నేను సీతారామం కాలర్ నెక్ వేస్తున్నా, మీకు చూపిద్దాం సింపుల్ గా. కొత్త వాళ్ళకి మీ షాప్ లో నేర్చుకున్నానికి వస్తున్నారు కదా, వాళ్ళైతే అంటారు మీరు చెప్తున్నారు కనుక చెప్పినయే మనకు బ్లౌజ్లే పెడుతున్నారు వీడియోలల్లా, మరి వేరేటి పెట్టట్లేదు, అవి కూడా చూపియండి వీడియోలు పెట్టండి అని అడుగుతున్నారు. దానికోసమని నేను కొత్త ఛానల్ ఉంది, మీకు ఆల్రెడీ కొంతమంది తెలుసు. ఆ ఛానల్లో అయితే నేను ఈ వెరైటీ డిజైన్స్ మోడల్స్ మీకు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సింపుల్గా వచ్చేటి అన్ని పెడతాను. ఓకే, చూడండి. ఇప్పుడు 11 ఇయర్స్ పాపకి నేను హైట్ వచ్చేసి 11 ఇంచులు తీసుకున్నా. ఈ 11 ఇంచులకు నార్మల్గా మనకు నడుము వచ్చేసి 12. మీకు ఎవరికైనా డౌట్ అస్సలు కాలేదు, మాకు ఇంకా అర్థం కావట్లేదు అంటే నాకు కామెంట్ చేయండి. ముందు భాగము నెక్ 2.5 తీసుకొని ఇలా సీతారామం కాలర్ కు తీసుకున్నాను. చూడండి, సీతారామం బ్యాక్ ఇది ఫ్రంట్, ఇదే బ్యాక్ చిన్నగా తీసుకోవాలి, ఫ్రంటే. మళ్ళీ బ్యాక్ వచ్చేసరికి మనకు కుక్స్ పట్టి కాజపట్టి వేసుకోవాలి, లేదంటే జిప్ వేసుకోవచ్చు. మీకు ఏది కావాల్సింది నాకు కామెంట్ చేయండి. ఇది ముందు భాగం. ఫస్ట్ ఫీజింగ్ ను మోడల్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసి లైనింగ్ కట్క పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఇది కట్ చేసినప్పుడు ఇది కూడా మన నెక్ సేమ్ నెక్ మోడల్లో ఇది కట్ చేసేసుకోవాలి. కట్ చేసి దీన్ని అక్కబెట్టి తీయడం నేను చూపిస్తా. ఇక్కడ వరకు అయిపోయింది కదా, ఈ కటింగ్ ఒక్కటి చూపించలేను, నేను న్యూస్ పేపర్ మీద చూపిస్తా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇగో ఫ్రాక్ మోడల్ చూపిస్తాను మీకు ఒకసారి. నేను ఆ మోడల్ చూసి మీకు ఇగోండి ఫ్రెండ్స్, ఇది సీతారామం కాలరు ప్లస్ ఇట్లా హ్యాండ్స్ ప్లస్ ఇగో డబుల్ స్టెప్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కుచ్చులు వస్తాయి. నేను ఎంత తీసుకున్నా అని చూడండి. కరెక్ట్గా 7 ఇయర్స్ పాపకి పైన గేర, పైన ఈ టాప్ మందము 18 ఇంచులు తీసుకున్నా. మళ్ళీ దీంట్లో సగం కింది కుచ్చులు తీసుకున్నా 9 ఇంచులు. ఇది మళ్ళీ ఇక్కడ వెడల్పు వచ్చేసి మనము డబుల్ ఫోల్డింగ్లో అయితే మళ్ళీ 2 వంతులు ఎక్కువ తీసుకోవాలి. అంటే ఇప్పుడు సింగిల్ ఫోల్డింగ్లో సగం తీసుకోవాలి. ఇది 4 మడతలు ఉంది కదా, ఇదిగోండి 4 మడతలకు 4 మడతల ప్లేస్లో మళ్ళీ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. చాలా తక్కువ పెట్టాలి కుచ్చులు అనేటివి. ఇవి ఉన్న ప్లేస్కి చాలా చిన్న పెట్టాలి. నేను ఇది చిన్న ట్రిక్స్ అయితే చూపిస్తాను మీకు. ఇది పైన గేర, ఇదేమో బెల్ట్కి ఈ నడుముకి వేయాలి అన్నట్టు. ఈ బాడీకి ఈ గేర్ వేయాలి. వన్స్ ఈ బాడీకి ఈ కుచ్చులు, దీనికి ఇది మొత్తం సింపుల్గా మీకు సింపుల్గా డిజైన్ అదే మనకి ఫ్రాక్ ఫినిష్ అయ్యేలాగా చూపిస్తాను. ఓకే, కటింగ్ అయితే అయిపోయింది కదా, స్టిచ్చింగ్కి వెళ్దాము. మీకు ఏ లడ్డం వస్తుంది ఇదిగోండి. మనం సీతారామ కాలర్కు ఇది కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా, ఈ కట్ చేసుకున్న క్లాత్నే మనం ఎన్ని ఇంచులు తీసుకున్నానో కూడా మీకు చెప్తా క్లారిటీగా. ఇదిగోండి 3 ఇంచెస్ తీసుకున్న 7 ఇయర్స్ పాపకి. ఈ 3 ఇంచెస్కి మన కాలర్ ఎలా కట్ చేసుకోవాలి, ఇటు 3 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్. ఇట్లనే డబుల్ ఫోల్డింగ్ చేసిన దీన్ని కూడా ఈజీగా ఇక డబుల్ ఫోల్డింగ్ చేసి ఇది కూడా పేపర్ మన ఫీజింగ్ స్టిప్ ఉంటుంది కదా, ఇట్లనే మనం డ్రా చేసేసుకోవాలి. ఇట్లా డ్రా చేసుకొని సేమ్గా ఇది తీసి ఇగో ఇట్లా, ఇది కూడా ఎక్స్ట్రా ఉంది కదా. ఇప్పుడు మనకు 1 ఇంచ్ అంటే ఖర్చు ఇక్కడ క్లాత్ ఉంచుకోవాలి. మనకు 1 ఇంచు ఫీజింగ్ది కట్ చేసేటప్పుడు 1 ఇంచు పెట్టుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ చేసుకున్న తర్వాత మనం ఒక మార్క్ వేసుకోండి, కొంచెం మీకు ఐడియా కోసము. వేసుకున్న తర్వాత సీతారామ కాలర్ నీడ ఈడ సన్నగా తీసుకోవాలి, ఈడికి వచ్చేసరికి ఇలా లావ్ అయిపోవాలి, మళ్ళీ ఈడికి వచ్చేసరికి ఇలా సన్నం అయిపోవాలి. ఈ లావ్ తీసుకోకపోవడం వల్ల మీకు షోరా. మళ్ళీ ఇక్కడ 1/2 ఇంచ్ కంపల్సరీ ఉంచుకోవాలి. ఇక్కడ మొత్తం టోటల్గా ఇక్కడ ఏవద్దు. ఇగో మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూడండి. ఇలాగా ఇలా రావాలి. ఇది కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసిన కదా, దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు దీని సేమ్గానే మనకు లైనింగ్ క్లాత్ 2 లైనింగ్ క్లాత్లు తీసుకొని మధ్యలో ఫీజింగ్ పెట్టేసి ఇగో ఇలా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ రెడీ చేసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టి దాన్ని ఉల్టా దింపేసి ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ ఫీజింగ్ కంటే కుట్టుకు క్లాత్ ఎక్కువ ఉంచుకోవాలి. ఇప్పుడు నేను ఇది పెట్టిన చూడు, ఫీజింగ్ కంటే మనం ఫీజింగ్ ఏమో కుట్టు లోపలికి కట్ చేయాలి మనం మార్క్ పెట్టిన దానికి.
క్లాత్ ఏమో ఈ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక చూడండి ఇలాగా రెడీ అయిపోయిందా. క్లాత్ ఇలా ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఈ క్లాత్ మళ్ళీ ఆ నెక్కి వేసేటప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఓకే, సింపుల్గా చూపిస్తా మీకు ఫ్రాకు. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ మొత్తం రెడీ చేసుకున్నాము. డాట్స్ కూడా వేసి పెట్టేసినాను. ఓన్లీ సీతారామం కాలర్ నెక్ వేయాలి. ప్లస్ ఇదిగోండి ఇది రెడీ చేసి పెట్టుకున్నాం. ఈ రెడీ చేసుకున్న పీసు దీనికి ఎలా వేయాలి, ఇది ఉల్టా తిప్పు. దీని మీద ఇది ఇలా పెట్టాలి. ఇది సీదా ఈడ పెట్టాలి. పెట్టి కుట్టుక రావాలి అంతే. సమానం పెట్టి కుట్టుకుంటూ రావాలి. అటు ఇటు సమానం ఉందా, మిడిల్ కచ్చుకుందా, మిడిల్ పాయింట్ మిడిల్కే ఉందా చూసుకోవాలి. మళ్ళీ ఇక్కడ సమానం ఉందా చూసుకోవాలి. మొత్తం టోటల్గా ఒక కుట్టు వేసుకుంటూ రావాలి. వేసుకరా మంచిగా లోపలికనే వేయు కుట్టు. కుట్టేసింది కనబడద్దు. ఇట్లా ఓపెన్ చెయ్యి. బాగుంది. ఇంకా కొంచెం లోపలికి మళ్ళీ దొడ్డు కుట్టేసినావు కదా, కొంచెం మంచి కుట్టు లోపలికి, సన్న కుట్టే కొంచెం లోపలికి అనేది. ఇలా వేసేసినాం కదా. ఇప్పుడు చిన్న టక్స్ పెట్టేసి మంచిగా పెట్టు. రౌండ్ ప్లేస్కి ఎక్కువ పెట్టు. చూడండి ఇలా టక్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కాలర్ని ఉల్టా తిప్పేసేయండి. మొత్తం తిప్పేసేయి. ఇప్పుడు సీతారామం కాలర్ రెడీ అయిపోయింది. మంచిగా క్లాత్ మంచిగా పెట్టు. ఇంతే. ఇప్పుడు ప్లాన్ కూడా కుట్టేస్తారా మంచిగా. అన్గుడు కుట్టేసేటప్పుడు కుట్ట అనేది ఎడ్జుకి వేయకుండా కొంచెం లోపలికనే వేసుకుంటూ రాయిగా. మీకు ఏం స్కిప్ చేయకుండా కట్ చేయకుండా వాళ్ళు ఎట్లా కుడుతున్నారో అట్లనే మీకు వీడియో చూపిస్తున్నాను. ఎందుకంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఏం చేసినా మనకు అర్థం కాదన్నట్టు. నేను ఒక్క పాయింట్ అయినా సరే క్లియర్గా చూపిద్దాం అనుకుంటున్నాను. దీనికి ఇప్పుడు నెక్స్ట్ ఇక వెనక దానికి ఉక్స్ పట్టి కాజపట్టి వేసుకోవాలి, చేతులు వేసుకోవాలి. అది చూపిస్తాను. సీతారామం కాలర్ రెడీ అయిపోయింది. ఇంత బాగా వచ్చింది. వెనక భాగంకు ఉక్స్ పట్టి కాజ పట్టేసి రెడీ చేసి పెట్టేసుకుని ఇప్పుడు షోల్డర్ జాయింట్ వేసి దాని మీద పెట్టేసి నెక్ వేయాలి. నెక్ వేసి అవును. ఇదేమో పెద్ద అమ్మాయిది, అదేమో చిన్న అమ్మాయిది. ఇదేమో 12 years పాపది. నేను వాళ్ళు వేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఫొటోస్ కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇది పెద్ద అమ్మాయిది. నేను ఇప్పుడు కటింగ్ చెప్పిన కాలర్ అడక్కపోయింది. నేర్చుకునే వాళ్ళు కదా, ఒకసారి మిస్టేక్ అవుతుంది కదా. మీరు కూడా ఇలాంటి మిస్టేక్ చేయొద్దని నేను న్యూస్ పేపర్ మీద చూపించినాను. ఈడ వచ్చిన ప్లేస్ కంటే ఈడ కాలర్ ఇలా ఎక్కువ రావాలి, ఈడకి వచ్చేసరికి తగ్గాలి. ఇది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఇలా అయిపోయింది. మీరు కూడా ఇలాగా చిన్న పొరపాట్లు వేస్తారని సింపుల్గా 2-3 సార్లు పేపర్ మీద కట్ చేసుకొని వేసేయండి. ఇప్పుడు హ్యాండ్స్ ఉంటాయి. నెక్స్ట్ అది చూద్దాం. నేను వీడియోలో చూపించిన విధంగా హ్యాండ్స్ కుట్టుకుందామని చెప్పాను కదా. అది హ్యాండ్స్ పేరు అయితే బాహుబలి హ్యాండ్స్. ఏమో బార్డర్ పెద్దగా వస్తుంది. ఇది నార్మల్గా చాలా ట్రెండింగ్ హ్యాండ్స్. కింద పట్టి ఇలా రెడీ చేసుకోండి, లైనింగ్ వేసుకొని. నేను హ్యాండ్స్కి అయితే ఇలా లైనింగ్ వేయట్లేదు. మన హ్యాండ్ మెజర్మెంట్ లూజు ప్రకారం రెడీ చేసుకున్న తర్వాత, అంటే ఈ క్లాత్ రెడీ చేసుకొని దానికి ఎంత మెజర్మెంటు మనకు కరెక్ట్గా అవసరం ఉందో దానంతా ఇది కుచ్చులు పెట్టుకోవాలి, మిడిల్ పాయింట్లు పెట్టుకోవాలి. దీనికి కూడా డబుల్ మిడిల్ పాయింట్ పెట్టాలి. ఇలా రెడీ చేస్తాం. Garoto nasceu de lá e xixi, desde que era mana, estendo pensando que se prevergen grana ya, nada pelo pensando que lavado, eu estou calheiro, vergen grana ya, pois, ainda tava tanto tempo, estou feira, ali eu vi, tava tanto sempre. Ini lawa, eu estou com lawa, estou para que da coisa, e não, eu
privilegistakulandik nindo privilegistakulan rulandik hadi lawo privet loknana ilawa urnu privet dali rodlevali alum bisel agan istagal istukli kadastuk ngendi dagan isden istelok privilegistuk gali manam ino privali sipen isdedim sipen de spet sur dangas di busdal karfone de de oh manam bisnet gnogidi ఇగో బాడీ రెడీ అయిపోయింది. సీతారామం కాలర్కి ఫ్రాక్కి ఈ నడుము కూడా జాయింట్ చేసేసిన చూడండి. మొత్తం పట్టి కాళ్ళ పట్టి రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇళ్ళకి పెట్టాలి. ప్లస్ ఇది సీదా వేసుకోవాలి. ఇది చూడండి ఎలా రెడీ అయిపోయిందో. పైన కూర్చో కింద కూర్చో ఇలాగా కూర్చో పెట్టేసి ఇలాగా డబ్బులు కుట్టేసుకోండి. మన ఈ అక్కు పెట్టుకున్న ప్లేస్ ఉంది కదా, ఈ జాయింట్ వేసిన ప్లేస్ మనకి ఈ నడుము ప్లేస్లోకి రావాలన్నమాట. ఇది సీదా ఉంది కదా, ఇది సీదా ఇలాగే ఉంచి దీన్ని ఇలా పెట్టుకోవాలి ఈజీగా. అది ఎలా పెట్టాలి ఇటు అటు తిప్పద్ది. ఇక ఈ అక్కు ఈ నడుము దగ్గర పాయింట్ని ఇలా కలుపుకుంటూ చుట్టూ కుట్టేసుకుంటూ రావాలి. రేపు వచ్చేస్తుందమ్మా ఓకే ఫ్రెండ్స్, మీకు మొత్తం వీడియో స్కిప్ చేసుకుంటూ నేను చిన్నగా వీడియోలు ఎంత ఎక్కువ కావద్దని మొత్తం చూపించాను. మీకేమన్నా ఇంకా డౌట్ ఉంటే అడగండి. సింపుల్గా 7 years పాపకి సీతారామం కాలర్ తోటి ఇలాంటి ట్రెండింగ్ మోడల్స్ రాసి 15 days అయిపోయింది.